నమస్తే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరపు శుభారంభంలో జనవరి 1వ తారీఖున ఒక ప్రముఖ వ్యక్తితో నేను మాట్లాడబోతున్నాను. కొన్ని పాత్రలు ఆయన కోసమే పుట్టాయి, కొన్ని డైలాగ్స్ చెప్పే స్టైల్ ఆయనకే సొంతం. వెరసి వాటి కోసం తప్పించే లక్షలాది మంది అభిమానులకు ఆయన ఒక్కడే ఆరాధ్య దైవం, లక్షల్లో ఒక్కడు. లక్షల్లో ఒక్కడు ఆయనే హ్యాండ్సమ్ స్టార్ నట యువరత్న బాలకృష్ణ. తెలుగు ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఒక్క మగాడు. దానికి కారణం ఈ సినిమాలో ఉండే ఎన్నో ప్రత్యేకతలు. మరి ఆ ప్రత్యేకతల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో మరి 2008 సంవత్సరంలో సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ కాబోతుంది మన ఒక్క మగాడు సినిమా. సంక్రాంతికి ఆల్రెడీ మీ సినిమాలు రిలీజ్ అయ్యాయి, బోల్డ్ అండ్ సినిమాలు హిట్ అయ్యాయి. మరి ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది కదా. అభిమానుల నుంచి, ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక మాట చెప్పండి. అంటే ముఖ్యంగా మనం భారతీయులు అటు దేవుడిని నమ్ముతాం, దైవ బలం అవసరం అంటాం, అలాగే కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే నిజంగా మనసు పెట్టి కష్టపడిన ఏ పనైనా ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయని మన నమ్మకం. మీరు చెప్పినట్టే సంక్రాంతి అన్నది బాలకృష్ణ సినిమా అంటే అది డెఫినెట్ సక్సెస్ అన్న ఒక నానుడు ఉంది. దాంట్లోనే ఆ దైవ బలం సగం ఉంది, ఆ దేవుడి ఆశీస్సులు ఈ సినిమా పైన. ఇక నెక్స్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం ఈ సినిమాకి పనిచేసిన దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి, అలాగే నేను, మేమిద్దరం అహర్నిశలం శ్రమించేవాళ్ళం, శ్రామికులం మేము ఈ చలనచిత్ర పరిశ్రమలో. అంటే ఏదో నేను నటుడి కాబట్టి నేను నటన వరకే పరిమితం, లేకపోతే అతను దర్శకుడు నిర్మాత కాబట్టి ఆ రెండు శాఖల వరకే కాకుండా పరిమితం ఏర్పరచుకోకుండా ఇద్దరం అన్ని విషయాలను కలెక్ట్ చేసుకుంటూ నేను వరకు నా ప్రతి సినిమా, ఆయన వరకు ఆయన ప్రతి సినిమా, మేమిద్దరం కలిసి ఈ సినిమా ఈ పూర్తిగా మనసు పెట్టి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో కష్టపడడం జరిగింది. సో డెఫినెట్ గా ప్రేక్షకులు తప్పకుండా ఈ పిక్చర్ ని ఆదరిస్తారని, దీన్ని ఘన విజయం చేస్తారన్న నమ్మకం. మరి వైవిఎస్ చౌదరి గారు నందమూరి వంశానికే వీరాభిమాని, ఆయన నాన్నగారికి కూడాను. ఆయన అందరినీ అభిమానిస్తారు, తాతగారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు అందరినీ. మరి మీ అభిమాని దర్శకత్వంలో మీరు చేశారు. ఇప్పుడు అభిమానం అంతా వేరండి. అంటే నేను కొంచెం హిపోక్రసీ, సైకో ఫ్యాన్సీ వాటికి దూరంగా ఉంటాను. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అది నేను నేర్చుకుని ఆయన దగ్గర నుంచే. నన్ను కొడుకుగా కాకుండా ఏ సినిమాలో నటించినా కూడా ఆయన దర్శకత్వంలో ఆయన నన్ను ఎప్పుడు కొడుకుగా గారం చేయడం కానీ, సలహాలు ఇవ్వడం కంటే కూడా ఎక్కువ భయపెట్టి, నేను అంటే ఆ వయసు అలాంటిదే. నేను చేసిన ఆయన దర్శకత్వం చేసినప్పుడు నేను ఇంకా ఎంటర్ అవడమే ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఎంటర్ అయ్యాను తాతమ్మకలతో. తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఇటు చదువుకుంటూ, మెయిన్ దృష్టి చదువు మీద, ఫ్యూచర్ ఆర్టిస్ట్ అవుదామన్న కోరిక, ఆశతో నటించడం, అలా రెండు విధాలుగా జరిగింది. కాబట్టి ఎక్కువ ఆశ కంటే అప్పుడు భయపడుతూ ఎక్కువ జరగడం అయింది. సో డెఫినెట్ గా ఆయన తగ్గించి నేను నేర్చుకుంది ఏంటంటే, పనికి మాత్రం ఎవరికి వీఆర్ నాట్ ఎనీ హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్స్, ఎటువంటివి లేవు. అండ్ ఇట్ కమ్స్ టు వర్క్, అది అభిమాని అయినా కానివ్వండి, వైవిఎస్ చౌదరి లాగా ఆయన నన్ను డైరెక్ట్ చేయడం కానివ్వండి, సినిమా తీయడం కానివ్వండి, తీయడంలో ఏం లోపం ఉన్నదా కూడా ఆయన దర్శకత్వంలో ఏదైనా సలహాలు నా వరకు నా అనుభవంతో నేను ఇవ్వడానికి అతను చాలా స్పోర్టివ్గా తీసుకునేవాడు. నిర్మాత విషయంలో ఇటువంటి లోటు కలగకుండా సినిమాకి అతను మిగతా సినిమాలాగే నెవర్ కాంప్రమైజ్. ఎంత లేట్ అయింది, సంవత్సరం పట్టింది. నేను ఒకనొక సందర్భంలో అన్నాను, దేవదాస్ ఆడియో ఫంక్షన్ అనుకుంటా, ఇలా చేస్తాడు ఇతను, ఒకసారి మా కాంబినేషన్ పడితే తెలుస్తుంది అన్నాను. అయినా సంవత్సరం లాగిచ్చాడు సినిమా. సో వీల్ వోంట్ కాంప్రమైజ్ వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఇన్వాల్వ్మెంట్. ఈ పిక్చర్ నిజంగా అంత అవసరం అయితే ఆ సినిమాకి అంత డ్యూరేషన్, అంత
కాలాతీతం అవసరమైతే డెఫినెట్గా ఆల్ ఇన్ కోఆపరేట్. ఎవరికి వాళ్ళం ఒకళ్ళొకళ్ళని మామ విషయాల్లో పదును పెట్టుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఈ సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు అభిమానుల నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ మంచి స్పందన వస్తుంది ఒక్క మగాడు సినిమాకి. ఆ స్పందనకి చాలా కారణాలు ఉన్నాయి. అది మెయిన్ గా అయితే మీ గెటప్ ఇందులో, తర్వాత మీ స్టిల్స్ స్టైల్ గా డైనమిక్ గా ఉన్నాయి, స్టిల్స్ చాలా బాగున్నాయి. తర్వాత వైవిఎస్ గారి నిర్మాణ సారథ్యము, దర్శకత్వం అన్ని. సో ఇన్ని రీజన్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క మగాడు టైటిల్ ఇంకొక ఎత్తుగా మారిపోయింది కదా సార్. టైటిల్ చాలా పవర్ఫుల్ గా అందరిని అట్రాక్ట్ చేస్తుంది, మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని. టైటిల్ ఎలా కుదిర్చారు ఈ సినిమాకి? అది పెట్టాలని టైటిల్ పెట్టాలని కదా, టైటిల్ తోనే వచ్చాడు చౌదరి నా దగ్గరికి. టైటిల్ అనేది మరి అంత ముందు ఆయన చేసిన సినిమా అదే నా అన్నయ్య గారితో సీతయ్య సినిమాలో సూపర్ హిట్ సాంగ్ అది ఒక్క మగాడు పాటలో వాడు వాడిన పదం అది ఒక్క మగాడు అన్నది. సో ఆ టైటిల్ అప్పటి నుంచి అనుకుంటాను డెఫినెట్ గా అది అప్పుడే పుట్టుంటుంది. అంటే నేను అడగలేదు అతన్ని, అతను నాకు అప్పుడే పుట్టిందన్న విషయం కూడా ఇప్పుడు అంటే నేను అడగలేదు కాబట్టి చెప్పలా, అడగలేదని కూడా చెప్పే రకం కాదు అతను. చెప్పే కదా, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అభిమానికి అండ్ ప్రొఫెషనల్. సో డెఫినెట్ గా అప్పుడే పుట్టి ఉండుంటుంది. మాయాబజార్ సినిమాలో ఎవరికి ఇష్టమైన వాళ్ళని ఆ పెట్టిలో చూసుకోమంటే చూసుకుంటే సుభద్రకి అర్జునుడు కనిపించినట్టు, లేకపోతే ఉత్తరకి అభిమన్యుడు కనిపిస్తాడు, లేకపోతే బలరామ దేవుడికి దుర్యోధనుడు కనిపిస్తాడు, ఈ శ్రీకృష్ణుడికి శకుని కనిపిస్తాడు. మరి అప్పుడే నాన్నగారి మైండ్ లో పడి ఉంటుంది డెఫినెట్ గా. శకునిని మనం ప్రొజెక్ట్ చేస్తూ అసలు నిజాలు ఏంటి అంటే ఆ అంటే లోతుల్లోకి వెళ్ళడం. ఆ పుస్తకాల్లో ఉన్న దానికంటే కూడా లోతుల్లోకి మన ఇమాజినేషన్, భగవంతుడు అన్న మనకు ఒక ఈ సిక్స్త్ సెన్స్ ఇచ్చున్నాడు కాబట్టి దాంట్లో ఆ ఛానల్ ద్వారా వెళ్ళి ఆ అన్వేషణ చేయడం, ఆ పాత్ర స్వభావాన్ని అన్వేషణ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఒక మగాడు అన్నది అప్పుడే పుట్టుంటుంది. డెఫినెట్ గా ఇది బాగా ఇష్టంతో చేయాలని ఈ సినిమాని అప్పటి నుంచి ఉంది కాబట్టి అప్పటి నుంచి ఆ పాత్ర యొక్క స్వభావం అన్ని కూడా అప్పటి నుంచి ఊహించుకుంటాడు అతను. డెఫినెట్ గా తప్పకుండా అతను ఊహించుకున్నట్టుగానే మనం అన్నట్టు స్టిల్స్ కానివ్వండి, స్టైలిష్ గా కానివ్వండి అన్ని రావడానికి. సో మోర్ క్రెడిట్ గోస్ టు చౌదరి వైవిఎస్.